పెట్ స్కాన్, బయాప్సీ రెండు చేపించేసాము. On the day of her birthday, we get the news that it is a stage 4 cancer. It was a time where COVID was just beginning. We were hearing like stories, horror stories of COVID. సో వెనకాల ఫరో సైన్యం లాగా క్యాన్సర్ తనుతుంది, ముందు కోవిడ్ లాగా ఎర్ర సముద్రం లాగా అన్ని ద్వారాలు మూసుకుపోయాయి. So we went to Singapore. Okay. Singapore కి వెళ్తానే ఆ డాక్టర్ అయితే he said that okay, it is in the mandible, in the jaw. We don't know if it has hit the bone yet. ఒకసారి బోన్ హిట్ అయితే ఇట్స్ matter of days, as you know. Matter of days. ఓన్లీ కొన్ని దినాలు మాత్రం బ్రతుకుతారు. ఇక్కడ కూడా they put her on a timeline. They said maybe a month, maybe 4 weeks, maybe 6 weeks. ఈ వార్త మీకు చెప్పినప్పుడు సడన్ గా వచ్చి పంటి నొప్పితో బాధపడుతున్నారు కదా, తెలిసింది ఏంటంటే స్టేజ్ 4 క్యాన్సర్ అని చెప్తే హౌ వర్ యు ఏబుల్ టు హ్యాండిల్ దట్ షాక్? సో ఇదే గదిలో కూర్చొని కుటుంబం అంతా బాధపడి ఆ డయాగ్నోసిస్ వచ్చిన రోజు హోలీ స్పిరిట్ నాకు ఒకటే వాక్యం చూపిస్తున్నాడు, మన పక్షాన ఉన్నవారు వారి పక్షాన ఉన్నవారి కంటే అధికంగా ఉన్నారు అని. సో అప్పుడు నాకేమనిపించింది అంటే క్యాన్సర్ అంటే లేమెన్ టర్మ్లో నాకు పెద్ద తెలియదు, బట్ బ్యాడ్ సెల్స్ గుడ్ సెల్స్, బ్యాడ్ సెల్స్ విల్ ఓవర్కమ్ ద గుడ్ సెల్స్, దట్స్ వాట్ క్యాన్సర్ ఈజ్ అని తెలుసు. కాబట్టి అంటే నా పక్షాన ఉన్న వాళ్ళు అంటే మై గుడ్ సెల్స్ ఆర్ ఎనీ డే గోయింగ్ టు బి బిగర్ దాన్ ద బ్యాడ్ సెల్స్ ఇట్స్ అని ఆ ధైర్యము. అప్పుడు నేను నా మనసులో ఒక ప్రార్థన చేసుకున్నా, నా కుటుంబం కన్నులు, ఆత్మీయ కన్నులు, నా కన్నులు ఎట్లా తెరవబడినాయో ప్రభా, నా కుటుంబం కన్నులు తెరవబడాలి. ఆ రోజు ఆత్మీయ కన్నులు తెరవబడినప్పుడు వాళ్ళు చూశారు కదా, భయపడవలసిన పని లేదు, అగ్నిపర్వతము నీ చుట్టూ, అగ్నిపర్వతం చుట్టూ అగ్ని గుర్రాలు రథాలు ఉన్నాయి అనేది ఎట్లా వాళ్ళు చూడగలిగినారో నా కుటుంబం అది చూడగలిగితే ఆ భయం ఉండదు వాళ్ళకు. సో ద రెవల్యూషన్ మేడ్ యూ లుక్ ఎట్ ద సిచ్యువేషన్ ఇన్ డిఫరెంట్ రైట్. సో మనతో ఉన్నవారు శత్రు యొక్క సైన్యం కంటే మనతో ఉన్న సైన్యం, అగ్ని రథాల సైన్యము గొప్పది అనే సత్యం ద్వారా మీరు ధైర్యపరిచిపోయినాను. ఆ క్షణంలో ఆ ప్రార్థన నా కోసం కాదు, నా కుటుంబం కోసం నా మనసులోంచి వచ్చింది అనమాట. ఇదే ప్రత్యక్షత, అదే విశ్వాస కోణంలో చూడడానికి నా కుటుంబం అందరికి సాయం చేయని యూ ప్రే చేశాను. ఆ తర్వాత ఆ రోజు రాత్రి ఒంటరిగా నా బైబిల్ తెరిచి ప్రభు దగ్గర కన్నీరు గారుస్తూ ఈ వార్తలన్నీ విన్నాను కదా ప్రభా, ఇవే నా ఎముకలన్నీ ఎండిపోయినాయని, ఆశలన్నీ విఫలమైనవి, మేము నాశనం అయిపోతున్నాయని నువ్వు అనుకుంటున్నావేమో, బట్ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా నేను జీవాత్మ నూదుగా మీరు బ్రతుకుతారు. ఇంకా అది ఫైనల్ స్టేట్మెంట్. ఐ గాట్ మై వర్డిక్ట్. సో గాడ్ స్పోక్ దట్ జీవాత్మ దేవుడు ఊదితే ఎండిపోయిన ఎముకలే కాదు, ఎముకలకు ప్రభు ఆయనే అంటున్నాడు. కాబట్టి నాకు అప్పుడు గొప్ప ధైర్యం వచ్చింది అనమాట.